నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారత్ జర్మనీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలు వాణిజ్యం, పెట్టుబడి మరియు భాగస్వామ్యాలకు కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందన్న ప్రధాని మోదీ. శబరిమల బంగారాన్ని కాపాడలేని వారు మన నమ్మకాలను ఎలా కాపాడుతారు? కమ్యూనిస్టులను నిలదీసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జేఎన్యూలో నినాదాలపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. విద్యార్థులు తప్పుడు నినాదాలు చేస్తూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన. మీ శక్తి మేరకు దేశ నిర్మాణానికి తోడ్పడండి. ప్రజలకు పిలుపునిచ్చిన వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్. కుకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన. తమ ప్రభుత్వం పేదల భూములకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటుందని వెల్లడి. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం. శాటిలైట్తో తెగిన సంబంధాలు. మున్సిపాల్స్ లో గులాబీ జెండా ఎగరాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ. 60 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ధర్మకర్త వెల్లడి. వందల కోట్లు ఖర్చు పెట్టి ఎవరు సినిమాలు తీయమన్నారు? సినీ పరిశ్రమను నిలదీసిన సిపిఐ నారాయణ. సిబిఐ విచారణకు హాజరైన విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనలో దర్యాప్తు జరుపుతున్న సిబిఐ. WPLలో నందిని శర్మ చరిత్ర. హ్యాట్రిక్తో మెరిసిన అన్క్యాప్డ్ ప్లేయర్. ఐటీ మెటల్ రంగ స్టాక్స్ లో కొనసాగుతున్న అమ్మకాలు. నష్టాల్లో కదలాడుతున్న సెన్సెక్స్ నిఫ్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మోర్జ్ సమక్షంలో భారతదేశం మరియు జర్మనీ మధ్య అవగాహన ఒప్పందాల మార్పిడి జరిగింది. ఇది మన వాణిజ్యం, పెట్టుబడి మరియు భాగస్వామ్యాలకు కొత్త అధ్యాయాన్ని తెరుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం యొక్క స్థాయి మరియు వేగంతో అనుసంధానించడానికి జర్మన్ ఖచ్చితత్వం మరియు ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నానని, మీరు భారతదేశంలో తయారు చేయవచ్చు, దేశీయ డిమాండ్ పూర్తిగా ఉపయోగించుకోవచ్చు మరియు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎగుమతి చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వం తరపున భారతదేశం స్థిరమైన విధానాలు, పరస్పర విశ్వాసం మరియు దీర్ఘకాలిక దృక్పథంతో జర్మనీతో తన సహకారాన్ని ముందుకు తీసుకెళ్తుందని నేను మీకు హామీ ఇస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. हमारा द्विपक्षीय व्यापार अब तक के अपने सर्वोच्च स्तर पर पहुंच चुका है और $50 बिलियन के आंकड़े को पार कर गया है। 2000 से अधिक जर्मन कंपनियां लंबे समय से भारत में मौजूद है। ये भारत के प्रति उनके अटूट विश्वास और यहां मौजूद अनंत संभावनाओं को दर्शाता है। आज सुबह भारत जर्मनी सीईओ फोरम में इसकी जीवंत झलक दिखाई दी।
फ्रेंड्स, भारत और जर्मनी के बीच टेक्नोलॉजी सहयोग प्रति वर्ष मजबूत हुआ है और आज इसका प्रभाव ग्राउंड पर स्पष्ट रूप से दिखाई देता है। रिन्यूएबल एनर्जी के क्षेत्र में भारत और जर्मनी की प्राथमिकता। Build upon. Ladies and gentlemen, I want to focus on 3 priorities. First, we advocate for an international order in which we can live freely and securely. Because the world order is changing. The moment we are meeting here, it is increasingly marked by great power politics and thinking in spheres of influence. Rough winds are blowing, and we have to brace ourselves against these rough winds. Russia's war of aggression against Ukraine is probably the most drastic expression of these changes and this upheaval. Together, we are going to assert these values and interests that we share in this new world together. No, we don't always agree in all matters, and that holds true for our European partners as well. కమ్యూనిస్టులు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎప్పుడు సహాయం చేస్తుంటారని, కానీ వారి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కేరళ మరియు బెంగాల్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నందున వారు ఈసారి కాంగ్రెస్ కు సహాయం చేయలేరని పేర్కొన్నారు. ശബരിമല బంగారాన్ని కాపాడలేని వారు మన నమ్మకాలు ఎలా కాపాడుతారని అమిత్ షా నిలదీశారు. ഭരണത്തിന് കീഴിലാണോ ശബരിമലയുടെ സ്വത്തുക്കൾ സുരക്ഷിതമല്ലാതിരിക്കുന്നത്? അവർക്ക് നമ്മുടെ വിശ്വാസം സംരക്ഷിക്കാൻ സാധിക്കുമോ? जरा जोर से बोलिए भाई, बचा सकते हैं क्या हमारी आस्था को? ഉറക്കെ പറയൂ, നമ്മുടെ വിശ്വാസം സംരക്ഷിക്കാൻ അവർക്ക് കഴിയുമോ? सब लोग जोर से बोलिए, हमारी आस्था को बचा सकते हैं क्या? എല്ലാവരും പറയൂ, ഉറക്കെ പറയൂ. केरल की मूल आस्था का संरक्षण अगर कोई कर सकता है तो केवल और केवल भारतीय जनता पार्टी कर सकती है. കേരളത്തിൽ ആർക്കെങ്കിലും വിശ്വാസം സംരക്ഷിക്കാൻ സാധിക്കുമെങ്കിൽ അത് ഭാരതീയ ജനതാ പാർട്ടിക്ക് മാത്രമേ സാധിക്കൂ. मैं आज मुख्यमंत्री केरल को कहने आया हूं, सबरीमाला के अंदर आपने देवस्थान का जो खजाना चोरी हुआ है वो सिर्फ केरल के लोगों की आस्था का सवाल नहीं है. पूरे देश के लोग बड़ी शंका के साथ आपको देख रहे हैं. എനിക്ക് കേരളത്തിലെ മുഖ്യമന്ത്രിയോട് പറയാനുള്ളത്, ഇന്ന് നിങ്ങൾ ശബരിമലയിൽ നിന്ന് കൊള്ളയടിച്ച സ്വർണമുണ്ടല്ലോ, ശബരിമല ദേവസ്ഥാനത്ത് നടത്തിയ കൊള്ളയുണ്ടല്ലോ, അത് കേരളത്തിലെ വിശ്വാസത്തിന്റെ, മലയാളികളുടെ വിശ്വാസ കാര്യം മാത്രമല്ല, മുഴുവൻ രാഷ്ട്രത്തിനും അതിൽ ആശങ്കയുണ്ട്. മുഴുവൻ രാഷ്ട്രത്തിന്റെയും വിശ്വാസത്തെയാണ് നിങ്ങൾ ഹനിച്ചത്. मैंने एफआईआर को देखा है. जिस प्रकार से एफआईआर ड्राफ्ट की गई है उसी में ही दोषियों को बचाने का. జేఎన్యూలో నినాదాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. జేఎన్యూలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమని మరియు కలత పెట్టేవని అన్నారు. చదువుకోవాల్సిన విద్యార్థులు తప్పుడు నినాదాలు చేస్తూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. मैं आज भारत के प्रत्येक युवा को इस युवा दिवस पे बहुत ढेर सारी बधाई देती हूँ, शुभकामनाएं देती हूँ और कहना चाहती हूँ कि युवाओं की ओर पूरा देश देख रहा है. अब इस देश को आगे बढ़ने में, इसको तरक्की की राह पे लेके जाने में युवाओं की एक बहुत महत्वपूर्ण भूमिका रहने वाली है. और आज इस कॉलेज परिसर से मैं ये भी कहना चाहती हूँ कि जिस तरीके से जेएनयू जैसी घटनाएं यहाँ पे होती है तो पूरा देश स्तब्ध रह जाता है कि जब दंगे के आरोपियों की जमानत की मांग की जाती है, जब आतंकियों का साथ दिया जाता है, तो पूरे देश को ये अफसोस होता है कि वो विद्यार्थी जो शिक्षा लेने के लिए विश्वविद्यालय में गए हैं वो कैसे अमर्यादित नारे लगाते हैं और राष्ट्र के खिलाफ बात करते हैं. मेरा सभी से निवेदन है, ये भारत भूमि, ये मातृभूमि हम सबकी है और हम सबको इकट्ठे मिलकर के राष्ट्र हित में इकट्ठे चलना होगा और काम करना होगा. जय हिंद. ఆపరేషన్ సింధూర్ చాలా అవగాహనను తీసుకువచ్చిందని వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్ అన్నారు. జీవితం అంటే డబ్బు సంపాదించడం లేదా తన కోసం మాత్రమే పనులు చేసుకోవడం మాత్రమే కాదని, దేశం కోసం ఏదైనా చేయడం కూడా అంతే ముఖ్యమని వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్ తెలిపారు. కాబట్టి మీరు సైనికుడైనా లేదా యూనిఫామ్లో ఉన్న సైనిక నాయకుడైనా లేదా సాధారణ పౌరుడైనా మీ శక్తి మేరకు దేశ నిర్మాణానికి తోడ్పడండి అని పిలుపునిచ్చారు. ये बहुत ही सराहनीय है and my compliments to each one of you
and your teams which are not here. And also your contribution towards Op Sindoor, जिसकी अगेन आज के प्रोग्राम में भी दिखाया गया है, जिस तरह आप लोगों ने आगे बढ़कर सिविल डिफेंस में अपना योगदान दिया. आई थिंक बहुत सारे लोग उससे मोटिवेट हुए हैं और ये जो ऑपरेशन हुआ है, ऑपरेशन सिंदूर, उससे एक देश में भी एक जागरूकता आई है कि हमें किस तरह सिर्फ पैसा कमाना है या जिंदगी में अपने लिए आगे बढ़ जाना ये सब कुछ नहीं है, बल्कि देश के लिए कुछ करना भी बहुत जरूरी है. एक जागरूकता तो आई है, लेकिन उसे हमें एक बरकरार रखना है, अपना कंट्रीब्यूशन देते हुए देश निर्माण की तरफ हर जगह जहां पे भी मौका लगे, जहां पे भी हमें लगे कि हमारी जरूरत है, आगे से आगे बढ़ के हमने इसमें योगदान देना है. తమ ప్రభుత్వం పేదల భూములకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వాటిని 12 క్లస్టర్లుగా విభజించి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. కుకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ 70 తమ ప్రభుత్వానికి ప్రాధాన్యం కాదని స్పష్టం చేశారు. భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఏదో ఒక టైంలో వేదిక మీద ఉన్నోళ్ళం, వేదిక ముందున్న మీరందరూ కూడా ఆ ఆఫీస్ ని గడప తట్టిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. నాతో సహా అనుభవంతో గంటల కొద్దిగా బయట కూర్చోవటం, రోడ్ల మీద చెట్ల కింద నిలబడటం, అదే రకంగా సంటి పిల్లల తల్లులతోనూ ఇతరత్ర వస్తున్న వాళ్ళ బాధ ప్రత్యక్షంగా అందరం చూసాం. సంటి పిల్లల తల్లులు వచ్చినా, ఎవరైనా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వచ్చినా, చిన్న పేదవాళ్ళు వచ్చినా, వారందరికీ కూడా సకల వసతులతో ప్రైవేట్ సెక్టార్ లో ఎలానైతే అద్భుతంగా ఉంటుందో దాన్ని మరిపించే విధంగా ఈ ఆఫీసులు మంచి ఆలోచనతో కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రజలకి సౌకర్యార్థం, ప్రజలకి మంచి చేసే దాంట్లో అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం 360 డిగ్రీస్ లో ప్రజలకి మంచి జరిగే విషయంలో కానీ ఇతరత్ర ప్రతి విషయంలో డబ్బే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కాకుండా ప్రజలకి మంచి చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఇంతకు ముందు చేసింది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PSLV C-62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. 4వ దశలో శాటిలైట్తో సంబంధాలు తెగిపోయాయి. 18 నిమిషాల్లోనే పూర్తి కావాల్సిన ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా ఆలస్యం అవుతోంది. ప్రయోగంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ PSLV C-62 రాకెట్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. ప్రయోగం 3వ దశ వరకు సాఫీగా సాగింది. 3వ దశ తర్వాత సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక సమస్యపై విశ్లేషిస్తున్నామని అన్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV C-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈరోజు సోమవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరిగింది. కొత్త ఏడాదిలో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే కావడం విశేషం. PSLV C-62 రాకెట్ అధునాతన భూ పరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. అయితే సాంకేతిక లోపం కారణంగా 3వ దశ తర్వాత శాటిలైట్తో సంబంధాలు తెగిపోయాయి. సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य यान अपेक्षित पथ का अनुकरण करता हुआ जा रहा है. Both strap-ons separated. There's a confirmation from the Range Operations Director that the strap-on motors have been separated from the ongoing launch vehicle. However, the core S-139 motor continues to burn and develop thrust. రాష్ట్రంలో బీజేపీ బలం గాలివాటమేనని, గతంలోనూ బలం లేదని, భవిష్యత్తులో కూడా క్షేత్రస్థాయి బలం రాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు స్పష్టం చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏనాటికి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు ప్రత్యామ్నాయం కాబోదని చెప్పారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత 10 ఏళ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధిని ప్రజలకు బేరీజు వేసుకుంటున్నారని, ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో ఆదిలాబాద్, మెదక్ జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు సీనియర్ నేతలకు వివరించారు. మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక అంటే బాగుండదు. ఇప్పుడు మరి లేడీస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకే తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో, స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నాను, నువ్వు నీవు నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతావు, నువ్వే ఆడు. నువ్వు బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలా లేదా? నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుకు అవసరమా? 4 సార్లు గెలుపుతుంది, 40 సార్లు గెలుపుతుంది. అందుకే అంటారు పెద్దలు చెప్తారు, నందేయి పందేయి 100 ఏళ్ళు బతికింది దానికంటే నందేయి 4 ఏళ్ళు బతికింది అని ఏమాట. పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన 4 ఖదర్తో బతకాలి. చచ్చిపోతే కూడా మంచివాడు చచ్చిపోయిండు అనాలి. చచ్చిపోతే ఈ బద్మాష్గాడు చచ్చిపోయిండు ఏం అనుకుంటే కష్టం. గట్లుండాలి. కానీ నేను అడుగుతున్నా, ఇదేంది నాకు అర్థం కాదు. ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు? రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్ ఏం చేసిండు? మెట్రో రైలు మేము గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు, టెండర్ కంప్లీట్ చేసినాం, పైసలు మొత్తం పోగు చేసినాం, టెండర్ పూర్తయింది. ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది. సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్ రైలను ఉరుకుతున్నాయి మీ కాడికి. ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ లేదు, భూసేకరణ లేదు. మంచిగా ఓఆర్ఆర్ పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా. అందులోకెళ్ళే పెడితే అయ్యిపోతుండే. ఈ పాటికి 18 నెలలు ఒడిసిపోతుండే. ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే. ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు. చెప్తే ఈనాడు ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కు పోయేటోడు ఎక్కడరా అయ్యా? మధ్యలో నర్సింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన? ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోరు రారు అని చెప్తే మేమే బెబ్బెబ్బే తెలియదు పీకది. అంటే గింత అన్యాయమా? రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుందంటే నీకెందుకు బాధ? ఆయనకి ఎవడో చెప్పిండంట రేవంత్ రెడ్డికి, నా భూములు ఉన్నాయంట అందుకోసం నేను రైలు వేసుకున్నా అంట. ఏం చెప్పాలి ఇంక ఆయన గట్లా ఆలోచిస్తే? దయచేసి నేను మిమ్మల్ని మీకు రిక్వెస్ట్ చేసేది మీ అందరికి కూడా, మనము ఆలోచించుకోవాల్సింది ఒకటే. ఇవాళ పదవులు వస్తాయి పోతాయి, అధికారం కూడా వస్తుంది పోతుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకుంటున్నారు అంటే, ఆ రోజు వాళ్ళు చేసిన పనులు ఇంకా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి యాద్ చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు నీకు పదవి ఉన్నది. ఏమైనా ప్రజలు గుర్తు చేసుకునే మంచి పనులు చేయి. చేసిన మోసం సాలు, పాలన మీద దృష్టి పెట్టు, 6 గ్యారెంటీల అమలు మీద దృష్టి పెట్టు. మహిళలకు చెప్పినావు 2500 ఇస్తాను ఇయ్యు, ముసలోళ్ళకి చెప్పినావు 4000 ఇస్తాను ఇయ్యి, స్కూటీలు అన్నావు, విద్యా భరోసా కార్డులు అన్నావు, ఫీజులు ఇస్తా అన్నావు, 12500 ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ పెట్టినావు. మంచి పనులు చేయి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ఆలయం వెనుక ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన దొంగలు గర్భగుడిలో స్వామివారికి అలంకరించిన నగలను ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు 60 లక్షల వరకు ఉంటుందని ఆలయ ధర్మకర్త ముకుంద పాండా వెల్లడించారు. దీనిపై కాశీబుగ్గ పోలీసులకు ముకుంద పాండా ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహాబాజ్ అహ్మద్ సిఐ రామకృష్ణ పరిశీలించారు. ఏకాదశి సందర్భంగా గతేడాది నవంబర్ 1న ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఊహించని రీతిలో భక్తులు రావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగగా 9 మంది భక్తులు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల ఆదేశాల మేరకు దేవాలయంలో దర్శనాలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఆలయం మూతపడి ఉంది. వందల కోట్లు ఖర్చు పెట్టి ఎవరు సినిమాలు తీయమన్నారని సినీ పరిశ్రమను సిపిఐ నారాయణ నిలదీశారు. సినిమా ఓనర్లు టికెట్ రేట్లు పెంచాలని అడగడం, ప్రభుత్వం పెంచడం దారుణమని విమర్శించారు. చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారని, వారికి నష్టాలు వస్తే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందా అని ప్రశ్నించారు. సినిమా ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం, బుద్ధి లేకుండా గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవడం, ఇది ఎక్కడ అన్యాయం? ఇది వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసంగా సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజలపైన ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ వేస్తే ప్రజల రక్త మాంసాలు పిప్పి చేసి విలాసవంతమైన కార్పొరేట్ కంపెనీ చేస్తారా? ఎవరు చెప్పారు ఇదంతా మీకు? ఎవరు పెట్టుకున్నారు అంత 2 కోట్లు?
ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బాటలు తీసుకోనిరు, బిస్కెట్లు తీసుకోనిరు, పిల్లలకి ఏమైనా ఇవి తీసుకోనిరు. ఆడబోయి కొంటే కాన్ఫ్లెక్స్ 500, వాటర్ బాటిల్ 200. ఎంత దోపిడీ ఇది? ఆ దోపిడీ చేసేవాడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? ఎందుకు పెంచాలి? అందులో ఇది పెంచడానికి బుద్ధి లేని గవర్నమెంటు, అడిగే వాళ్ళకి సిగ్గలేదు, దీన్ని అంగీకరించకూడదు. ఇది వాళ్ళ కష్టపడి వాళ్ళు తీసుకోవాలి తప్ప. చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు నష్టం వచ్చి కట్టిస్తున్నారా? సబ్సిడీ ఇస్తున్నారా? ఇవ్వలేదు కదా. కాబట్టి ఇది ఒక విధంగా లూటీ, సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని లూటీ చేస్తామని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పంచ పాండవులు మంచం కోళ్ళు వలె అని లాస్ట్ జీరో పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మేము 40% మేము ఇస్తాం, 60% మేము ఇస్తాం, 40% మీరు పెట్టుకోవాలి. 10% పెట్టుకునేప్పుడే గవర్నమెంట్ చెట్లే. ఇప్పుడు 40% పెట్టుకుని ఎవడు పెట్టుకుంటాడు? అది జిఎస్టీ రూపంలో మొత్తం లాగేసుకుంటున్నాం. రాష్ట్రాల్లో వచ్చే లాభాలు మొత్తం తీసేసుకుంటున్నాం. ఇప్పుడు 40% నువ్వు ఇవ్వమంటున్నావు, ఎవడు ఇస్తాడు? ఎవడు ఇడు. ఇప్పుడు చివరికి ఏంటంటే ఇది వీళ్ళు మ్యాచింగ్ గ్యారెంటీ ఇవ్వరు, గ్రామీణ అది పథకం రాదు, స్లోగా దాన్ని పట్టుకొని చంపేస్తారు. ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సోమవారం సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సిబిఐ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యారు. గతేడాది కరూర్లో టీవీకే ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించి సిబిఐ విచారణ ఆదేశించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన సిబిఐ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. పలువురు ప్రత్యక్ష సాక్షులను విచారించిన అధికారులు విచారణకు రమ్మంటూ ఇటీవల విజయ్కు సమన్లు పంపించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం విజయ్ ఢిల్లీలోని సిబిఐ ఆఫీసుకు వెళ్లారు. తొక్కిసలాట ఘటనను తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కుట్రగా విజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అసలు నిజాలు బయటకు రావాలని, సమగ్ర స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై టీవీకే తరపున ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించగా విచారణకు సహకరిస్తానని విజయ్ ప్రకటించారు. కాగా తమ నాయకుడు విజయ్కు భద్రత కల్పించాలని టీవీకే పార్టీ ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL 2026లో ఢిల్లీ క్యాపిటల్ యువ పేసర్ నందిని శర్మ కొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అన్క్యాప్డ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించని క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. గతంలో ఇస్సీ వాంగ్, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్ మాత్రమే WPLలో హ్యాట్రిక్ సాధించగా ఇప్పుడు నందిని ఆ జాబితాలో చేరింది. గుజరాత్ ఓపెనర్ సోఫీ డివైన్ 42 బంతుల్లోనే 95 పరుగులు చేసి చెలరేగుతున్న సమయంలో నందిని తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పింది. ముందుగా సోఫీ డివైన్ను అవుట్ చేసిన ఆమె ఆ తర్వాత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సంచలనం సృష్టించింది. 20వ ఓవర్ రెండో బంతికి కాశ్మీ గౌతమ్ను అవుట్ చేసి ఆ తర్వాత 3 బంతుల్లో కనికా అహుజా, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్లను పెవిలియన్ హంపీ హ్యాట్రిక్ పూర్తి చేసింది. మొత్తంగా 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్ను అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకుంది. తొలి ఓవర్లో 4లు కొట్టినప్పుడు తన వ్యూహాన్ని మార్చుకొని వేరియేషన్స్తో వికెట్లు తీశానని నందిని తెలిపింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్, షెఫాలి వర్మ తనపై ఉంచిన నమ్మకమే ఈ విజయాన్ని ఇచ్చిందని పేర్కొంది. కేవలం 2 మ్యాచ్ల్లోనే 7 వికెట్లు సాధించిన నందిని ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా పర్పుల్ క్యాప్ను దక్కించుకుంది. చండీగఢ్కు చెందిన 24 ఏళ్ల ఫేజర్ ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడి బెదిరింపులు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం కూడా స్టాక్ మార్కెట్ల నష్టానికి ఒక కారణంగా మారింది. మరోవైపు ఐటీ, మెటల్ రంగ స్టాక్స్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయని గత సెషన్ ముగింపు 83,576తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 150 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్ల నష్టంతో 83,138 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 126 పాయింట్ల నష్టంతో 25,556 వద్ద కొనసాగుతోంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ జర్మనీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలు వాణిజ్యం, పెట్టుబడి మరియు భాగస్వామ్యాలకు కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందన్న ప్రధాని మోదీ. శబరిమల బంగారాన్ని కాపాడలేని వారు మన నమ్మకాలను ఎలా కాపాడుతారు? కమ్యూనిస్టులను నిలదీసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జేఎన్యూలో నినాదాలపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. విద్యార్థులు తప్పుడు నినాదాలు చేస్తూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన. మీ శక్తి మేరకు దేశ నిర్మాణానికి తోడ్పడండి. ప్రజలకు పిలుపునిచ్చిన వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్. కుకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన. తమ ప్రభుత్వం పేదల భూములకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటుందని వెల్లడి. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం. శాటిలైట్తో తెగిన సంబంధాలు. మున్సిపాల్స్ లో గులాబీ జెండా ఎగరాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ. 60 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ధర్మకర్త వెల్లడి. వందల కోట్లు ఖర్చు పెట్టి ఎవరు సినిమాలు తీయమన్నారు? సినీ పరిశ్రమను నిలదీసిన సిపిఐ నారాయణ. సిబిఐ విచారణకు హాజరైన విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనలో దర్యాప్తు జరుపుతున్న సిబిఐ. WPLలో నందిని శర్మ చరిత్ర. హ్యాట్రిక్తో మెరిసిన అన్క్యాప్డ్ ప్లేయర్. ఐటీ మెటల్ రంగ స్టాక్స్ లో కొనసాగుతున్న అమ్మకాలు. నష్టాల్లో కదలాడుతున్న సెన్సెక్స్ నిఫ్టీ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.